అన్నింటినీ మించి నాకు అప్పుడప్పుడు బాధపడతా ఉండేవాడిని. ప్రతి దర్శకుడు, ప్రతి హీరో వాళ్ళ బిడ్డల్ని ఇండస్ట్రీలో ఒక అగ్రస్థానానికి తీసుకురావాలని వాళ్ళు పడే తాపత్రయం, వాళ్ళని తీసుకురావడానికి వాళ్ళు చేసే సాహసం, చేసేటటువంటి కృషి నాకు భగవంతుడు నా బిడ్డలకు ఇవ్వలేకపోయాడే అని ఒక్కోసారి అనిపించిన పిచ్చోడ ఎందుకు అనుకున్నా, అంతకు మించిన బిడ్డలు ఉన్నారు కదా నీకు, అసలు ఇండస్ట్రీలో 70% నీ బిడ్డలే కదా అని చెప్పినప్పుడు అలా నాకు గర్వంగా, బహుశా ఇంతకంటే ఆనందం, సంతృప్తి ఇంకెవరికి ఉండదేమో. నేను ఇండస్ట్రీకి రావడమే ఒక కళ. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అందరిలోనూ ఒక దర్శకుడు అవుతాను, కానీ ఈ స్థాయికి వస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఆ భగవంతుడు ఇచ్చిన దయ. అలాంటి శిష్యుల్లో నాకు చాలా ఇష్టమైన రేలంగి నరసింహరావు చాలా కాలంగా సినిమాలు తీయట్లేదు. అతను వచ్చి అడగడం నాకు తెలుసు. పోనీ ఖాళీగా ఉన్నాడు కదా అని, నరసింహరావు గారు సీరియల్ తీయకూడదా, మంచి కామెడీ సీరియల్ అని అడిగిన వాళ్ళు నాకు తెలుసు. లేదులేండి, వద్దులేండి, నేను ఇలా కానివ్వండి అనేవాడు. అంటే లోపల ఒక తపన ఉంది. అయితే ఇప్పుడున్న పద్ధతులకి, ఇప్పుడున్నటువంటి మార్కెటింగ్కి, పద్ధతులు అంటే సినిమాలు తీయడం గురించి కాదండి, సినిమాలు తీయడంలో నా శిష్యులు తీసినంత గొప్పగా ఎవ్వడూ తీయలేడు. దిస్ ఇస్ ఓపెన్ ఛాలెంజ్.